నమస్తే, విధున స్వాగతం. లక్ష్య సమాజితం దీపావళి పర్వదినం రోజు మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మనం అనుకున్నట్టుగానే స్టార్తో సరదా కార్యక్రమంలో మరి మధుమిత, శివబాలాజీ గారు మనకు తెలిసే వీళ్ళ పేర్లు అంటే నేను పరిచయం చేస్తున్నాను, కానీ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ తెలుగు రాష్ట్రానికి కానీ మరి సినీ ఫీల్డ్ దాదాపు పరిచయమే. వారితో మనం సరదాగా ముచ్చటిద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి సందర్భంగా నా తరపున అంటే మీ ఫీల్డ్ అంటే మంచి మంచి సినిమాలు రావాలని, వచ్చిన పాత్రల్లో కంపల్సరీ మీకు పేరు తేవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ V3 వ్యూయర్స్ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. మీకు అందరికి కూడా మా తరపున దీపావళి శుభాకాంక్షలు. క్రాకర్స్ కాల్చండి, బట్ సేఫ్గా ఉండండి. దీపావళి రోజు మొదట అంటే చిన్నప్పటి సంది మీరు దీపావళి ఇష్టపడతారా? ఎలాంటి ఆ రోజు ఏం చేయాలనుకుంటారు? చిన్నప్పుడు బాగా దివాళీ కోసం ఇయర్ మొత్తం వెయిట్ చేస్తుంటాం దీపావళి కోసం. ఎందుకంటే క్రాకర్స్ అనేది చాలా ఇష్టం అన్నమాట. 1 వీక్ ముందు నుంచే స్టార్ట్ చేస్తాం. కొనటం బర్స్ చేయటం అంటే దివాళీ కోసం కొన్ని పెద్ద బాక్స్లో పెట్టింటారు. దాంట్లో నుంచి కొంచెం 2 డేస్లోనే ఫినిష్ చేస్తాను నేను. సో అదొక ఫన్. తర్వాత 18 years నుంచి ఒక ఇది చూసాను, శివకాశీలో చైల్డ్ లేబర్స్ని వాడుతున్నారు క్రాకర్స్కి అని. సో అప్పటి నుంచి నేను స్టాప్ చేస్తాను క్రాకర్స్ బర్స్ చేయడం. అది అలాగే ఇంకా అలవాటు అయిపోయింది. అదే నా ఇంట్రెస్ట్ కూడా పోయింది. అది సో ఏదో పేరుకి చేయాలి కాబట్టి ఇంట్లో వాళ్ళు చెప్తారు. సో బ్యాచులర్గా ఉన్నప్పుడు అసలు పట్టించుకునేవాడు కాదు. ఫ్యామిలీ అయిన తర్వాత ఇంట్లో ఏదో ఒకటి అట్లీస్ట్ శాస్త్రం కోసం అంటారు, దానికోసం చేయడం. మీరు మేడం? దీపావళి అంటే జనరల్గా అన్ని ఫెస్టివల్స్ లాగే స్పెషల్గా ఇలాగే ఇయర్ మొత్తం మేము వెయిట్ చేసేవాళ్ళం కాదు. బట్ అందరు బంధువులు కలుస్తాము, స్వీట్స్ చేస్తారు ఇంట్లో, ఎక్స్చేంజ్ ఆఫ్, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, రిలేటివ్స్ మా ఇంటికి రావడం అలా జరుగుతుంది. క్రాకర్స్ అంటే ఇంట్లో అక్కకి కొంచెం భయం, అన్న నేను కలిసి ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. బట్ అలాగని టూ మచ్ క్రాకర్స్ ఏం లేదు, చాలా లిమిటెడ్గా ఫెస్టివల్కి సెలబ్రేట్ చేసాం అని చేసేవాళ్ళం తప్పితే చాలా ఎక్కువ క్రాకర్స్ క్రేజ్ ఏం లేదు. అయితే ఇప్పుడు జనరల్గా పొల్యూషన్ కూడా అవుతున్నట్టుగా ఒక కామెంట్ వినబడుతుంది. మరి ఎందుకు పండుగలకు ఇలాంటివి అంటే జనాలు ఖచ్చితంగా దీపావళి అంటే పేల్చడం స్టార్ట్ చేస్తారు? దీని మీద మీ అభిప్రాయం? ఫెస్టివల్ కాబట్టి ముందు నుంచి మనం అది అలవాటు పడి వస్తున్నాం కాబట్టి. అండ్ పొల్యూషన్ అంటే అలా అనుకుంటే మన వాటర్ పొల్యూషన్, డైలీ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్స్, చాలా పొల్యూషన్స్ ఉన్నాయి. అంటే మనం ఇది ఒక ఆచారం కింద చెడు మీద మంచి గెలుపు అన్న ఒక సెలబ్రేషన్లో ఇది చేస్తాము. ఇయర్లో ఒక రోజు చేస్తాం. బట్ మన ఇండస్ట్రీస్ వాటి నుంచి వచ్చే పొల్యూషన్ చూస్తే దిస్ ఈస్ నోవెల్. బట్ అలాగని ఈ రోజు కూడా టూ మచ్ చేయాలని కాదు, బట్ మన తరపున ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్ చూసుకొని దీన్ని కంప్లీట్ గా స్టాప్ చేయమని. అంటే ప్రియారిటీస్ లో ఇది ఫస్ట్ లో లేదు. మిగతావన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత దీని గురించి మాట్లాడితే బెటర్. దీపావళి అంటే కుటుంబ సమేతంగా ఫిల్మ్ సక్సెస్ అయినప్పుడే దీపావళి. ఫస్ట్ సక్సెస్ ఆర్య. సో ద సక్సెస్ టేస్ట్ అప్పుడే తెలిసింది నాకు. అంటే అంతకు ముందు మూవీస్ ఫ్లాప్ అయింది. సో ఫ్లాప్స్, అశోక్ గాడి లవ్ స్టోరీ, ఎలా చెప్పాలి మీ క్యారెక్టర్ మంచి రోల్స్, అన్ని మూవీస్ లో మంచి రోల్స్. ఎలా చెప్పండి? దాదాపు హీరోయిన్ లవ్ చేయడం, అవును, కొంచెం చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత దోస్త్. సో 3 movies డిసప్పాయింట్ చేసింది. అండ్ 4th మూవీ విపరీతమైన సక్సెస్. అంటే 3 movies కలిపి ఒకేసారి సక్సెస్. అది హ్యూజ్ సక్సెస్. దట్ వాజ్ అది విజయయాత్రలో ఆడియన్స్ క్రేజ్, వాళ్ళ రెస్పాన్స్ అని చూస్తుంటే లోపల పటాకులు పేల్చినట్టు అనిపించింది. నో అది ఒక హ్యాంగ్ ఓవర్ లాగా అనమాట. ఇంతమంది మొత్తం జనాలు ఫుల్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ. అంటే ఆబ్వియస్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ రావడం. మేము ఎక్కడ ఏ థియేటర్స్కి వెళ్ళినా అసలు మాకు ఎంట్రీయే ఉండేది కాదు. ఒక బస్సు వెళ్తే మొత్తం ఒక స్టేజ్లో అమలాపురంలోనే ఎక్కడో నాకు పేరు గుర్తులేదు సార్, ఒక ప్లేస్లో వచ్చి పైన ఒక 10-15 feet హైట్ స్టేజ్ వేసి అక్కడ నిల్చోబెట్టారు అనమాట.
నైట్ టైము ఫుల్ స్ట్రెచ్ మొత్తం హెడ్స్ ఓకే ఫుల్ మనుషులు అనమాట. అక్కడ మా బస్సు అక్కడ బ్యాక్ సైడ్లో వెళ్తుంది అనమాట. ఆ బస్సు ఎలా ఉండిందంటే ఏదో షిప్ వెళ్తున్నట్టు, మొత్తం హెడ్స్లో షిప్ వెళ్తున్నట్టు ఉండింది. సో అంత జనాలు ఒక్కసారి అరిచారంటే ఇక్కడ స్టేజ్ కదలేదన్నమాట. అవును, రీసౌండ్ భయంకరంగా ఉండింది. సో ఇట్ వాజ్ అది ఎప్పుడు మెమరీ, అది ఉండిపోయింది కదా. మేడం మీరు ఫస్ట్ చామంతి సినిమా కాదండి, నేను ఫస్ట్ చేసింది సందడి సందడి. సందడి 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 మీకు బాగా పుట్టింటికి రాచెల్లి అసలు హోంవర్క్ సరిగా చేసినట్లేదు. లేదు మేడం, జనరల్గా పుట్టింటికి రాచెల్లి మాత్రం బాగా పేరు తెచ్చిన. అప్పుడు దీపావళి ఎలా అనిపించింది మీకు? లేదండి, అంటే పుట్టింటికి రాచెల్లి కోడి రామకృష్ణ గారు అంత పెద్ద డైరెక్టర్తో వర్క్ చేయడం వచ్చి ఒక బ్లెస్సింగ్. ఇవాళ నేను ఒక యాక్టర్గా నాకంటూ బాగా చేస్తుంది, తనకి ఇచ్చిన రోల్ బాగా చేస్తుంది అని చెప్పిన, లేకపోతే ఇప్పటికీ నన్ను ఎక్కడ చూసినా పుట్టింటికి రా చెల్లి పేరుతో రికగ్నైజ్ చేస్తారు. ఆ సినిమాలో మీరు చాలా బాగా చేశారు అని ఎవరైనా చెప్పినా దానికి కంప్లీట్ క్రెడిట్ గోస్ టు కోడి రామకృష్ణ గారు. సో బికాజ్ అప్పుడు నేను కంప్లీట్ రా, అసలు నాకు ఏం తెలీదు, అంటే గ్రూమింగ్ గురించి తెలీదు, మన స్క్రీన్ మీద ఎలా మనల్ని ప్రజెంట్ చేసుకోవాలి తెలీదు, యాక్టింగ్ తెలీదు, ఏం తెలీదు. బట్ అలా ఉన్నా కానీ అంత ఇంపార్టెంట్ రోల్, సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అది పుట్టింటికి రా చెల్లి. ఆ టైటిల్ రోల్ని నాకు ఇచ్చి నేను చేస్తానని నమ్మి నాకు ఇచ్చి నా చేత చేయించినందుకు మై ఎంటైర్ ఆ యాక్టర్స్ లైఫ్, యాక్టర్స్ కెరీర్ ఏదైతే ఉందో ఆయనకి పాదార్పణం అని చెప్పాలి. ఇట్స్ ఆల్ హిజ్ టీచింగ్స్. శంభో శంభో అసలు మీ సీన్ అంటే నేను చాలాసార్లు చూశాను. లవ్ కోసం మీరు చేసినటువంటి కాల్ కూడా అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ జరిగిందంటే కాలం ఇట్లా అంటలేదు, అంటే లవ్ కోసం అంతా కాలు పడతారు మీరు అసలు ఇక ఆ ప్రాణం పోయినా సరే ప్రేమే కావాలి అనే కాన్సెప్ట్. మేము కూడా లవ్ చేసుకున్నాం, కానీ పేరెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదేదో టీనేజర్స్లో బాగానే ఉంటుంది మాట్లాడుకోవడానికి, బట్ అది కరెక్ట్. అది జస్ట్ అంటే ప్రేమించాము అనేసి ఎవరు అవసరం లేదు, మనం మాత్రం బాగుంటే చాలు అనేది స్వార్థంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు కన్విన్స్, అంటే పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మన గురించి కదా ఆలోచిస్తారు. సో మ్యాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి, లేకపోతే ఇంకా సింగిల్గా ఉండిపోవాలి ఇంకా అంత ఇష్టపడితే ఇంకా. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ పేరెంట్స్. ఇద్దరు మాత్రం కాదు, ఈవెన్ 2 ఫ్యామిలీస్ కూడా కావాలి పెళ్ళి. ఇప్పుడు కలుస్తున్నారా అంతా? ఏమైంది అంటే ఇనిషియల్ గా మా పేరెంట్స్ ఒప్పుకోలేదు, అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. బికాజ్ మేమిద్దరం ఇంగ్లీష్ కారన్ షూటింగ్ అప్పుడు మేమిద్దరం కలిసాం ఫస్ట్ టైం. సో అప్పుడు తనకి కోపం ఎక్కువ అనేది కొంచెం నోటీస్ చేశారు అమ్మ. సో అంటే 2-3 అకేషన్స్లో చూసినప్పుడు అమ్మ కోపం తొందరగా వస్తుంది అనేసి కొంచెం హెసిటేట్ చేశారు. బట్ తర్వాత నేను కన్విన్స్ చేశాను, సంభవం నాకు తను చాలా నచ్చారు. ఆ కోపం ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత తొందరగా వెళ్ళిపోతుంది. అసలు అలాంటి కోపం వచ్చింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది అనేది కూడా ఫర్గివింగ్ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది. అండ్ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. సో ఇవన్నీ క్వాలిటీస్తో చూస్తే ఆ కోపం అనేది చాలా చిన్నది అండ్ రీజన్కి వస్తుంది. ఎక్కడైనా మిస్టేక్ జరిగితేనే వస్తుంది తప్పితే ఆ కోపం ముందు ఉండదు. సంథింగ్ హ్యాస్ టు గో రాంగ్. సో తర్వాత నేను అమ్మ వాళ్ళని కన్విన్స్ చేసి ఇప్పుడు లైక్ పెళ్ళి అప్పుడే ఎవ్రీవన్ ఓకే, వాళ్ళు ఓకే అయ్యాకే మేము ముందే డిసైడ్ చేసుకున్నాం. మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అండ్ వి డిసైడెడ్ అలా ఒప్పుకుంటేనే పెళ్లి దాకా వెళ్తుంది, లేకపోతే ఇట్ హ్యాస్ టు బి జరగదు అన్నారు. ఇక్కడైనా ఇద్దరు కలిసి వెళ్తారు, ఇంకా తెలుగులో అయితే శివపార్వతుల్లాగా మంచి కంపెనీలాగా. ఎలా ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అది ఎప్పుడు బాగుంటుంది. అంటే ఇనిషియల్గా జనరల్గా ఆ టైంలో ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్ తోటి వస్తున్నారు. ఒకప్పుడు చూసారంటే ఎక్కువగా ఫ్యామిలీస్ని ఫంక్షన్స్కి పిలుచుకుని వచ్చారు కాదు, ఇండివిజువల్ వచ్చారు టకటక ఏదో పని చేసుకొని. సో మేము స్టార్టింగ్ నుంచి అంటే ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు
జనగా తను కూడా తెలుసు కాబట్టి రాలేదని అడుగుతారు. అవును. సో అందుకని మేము కలిసి ఇలా అడుగుతున్నారు, కలిసి వెళ్తాము అని మేము డిసైడ్ అయిన తర్వాత ఇంకా అది వెళ్ళడం మాకే అలవాటు అయిపోయింది. ఎక్కడ వెళ్ళినా మేము ఇంకా కలిసే వెళ్ళేలాగా ఒక ఇది వచ్చేసింది. రాకపోతే అదేంటి రాలేదు, ఒళ్ళు బాగాలేదా అని అడుగుతారు అనమాట. సో అందువల్ల కాదు, జనరల్గా మేము కలిసి వెళ్ళటం మాకు ఇష్టం అంతే. అండ్ అంటే ఇద్దరము సేమ్ ఇండస్ట్రీకి సేమ్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళం కాబట్టి, అండ్ మేము వెళ్ళే అటెండ్ అయ్యే ఈవెంట్స్ కూడా మేమిద్దరం అటెండ్ అవ్వాల్సినవి ఉంటాయి కాబట్టి లేదు తన ఒక్కరికే సంబంధించిన వర్క్స్ ఏమన్నా అంటే తను వెళ్తారు. అండ్ మిగిలిన వాళ్ళంటే కొంచెం ఆ షై ఉంటుంది కదా, బీయింగ్ ఒక యాక్టర్ తన ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం హెజిటేషన్ ఉంటుంది టు అటెండ్. బట్ మేమిద్దరం సేమ్ ఇండస్ట్రీ కాబట్టి. ఈ మధ్యలో కొత్త ప్రాజెక్ట్స్ త్వరలో స్టార్ట్ అవుతుంది. బట్ ప్రాజెక్ట్ అది రీమేకా లేకపోతే ఓన్ ప్రాజెక్ట్ అనేది, అంటే కొత్త ప్రాజెక్ట్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదండి. మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్. ఇంకొక సబ్జెక్ట్ ఒకటి ఓకే చేశాను, బట్ నవంబర్ అన్నారు, బట్ అది పోస్ట్పోన్ అవుతుంది. మోస్ట్లీ ఇంకా జనవరి ఫిబ్రవరికి స్టార్ట్ అవుతుంది. అది మల్టీ కాస్టింగ్ అది, బట్ ఇంకా సెట్ అవ్వలేదు, మిగతా ఆర్టిస్ట్కి సెట్ అవ్వలేదు. ఓన్ ప్రొడక్షన్ గగన్ మ్యాజికల్ ఫ్రెండ్స్లో ఇంకొక మూవీ ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. సో అది మంచి స్క్రిప్ట్ వచ్చిన తర్వాతనే అది టీమ్ డెవలప్ అవుతుంది. కొన్ని ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చారు, నా క్యారెక్టర్ బాగానే ఉన్నా కానీ నాకు అంత పేరు తెచ్చిపెట్టలేదు అని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇంకొక ఇంటర్వ్యూలో మనం చూశాను, అంటే నా ఆర్యాలో అంటే క్యారెక్టర్ పేరు తెచ్చింది, సినిమా హిట్ అయింది, అన్నీ వచ్చాయి. బట్ నెక్స్ట్ ఫిల్మ్స్ అది ఎప్పుడు అది జరిగేది, అదేమో మేబీ నేనే రాసుకొని వచ్చాను మళ్ళీ, అది నాకు తెలియదు అది. సో హిట్ వస్తుంది, బట్ దేర్ ఇస్ అ గ్యాప్. ఆర్యాలో మాత్రం దాదాపు మీరు పాత్రకు బాగానే న్యాయం చేశారు. ఆ ఫస్ట్ చూపెట్టడం అది, ఆ తర్వాత కొన్ని రాలేదు అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు ఊహించుకొని డైరెక్టర్స్ ఉన్నారు అలాగా? ఏమో తెలియదు, అలా తెలియదు. నాకు తెలిసిన వరకు ఏంటంటే ఇప్పుడు ఆర్య కంప్లీట్ అయిన తర్వాత గ్యాప్, ఒక 6 to 8 months గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మళ్ళీ నెక్స్ట్ సినిమా చూస్తే సంక్రాంతి మంచి మూవీ వచ్చింది. సంక్రాంతి. సో సంక్రాంతి తర్వాత మళ్ళీ గ్యాప్ ఉన్నది. దాని తర్వాత ఇంకొక మూవీ వచ్చింది, అది మంచి మూవీనే. సో ఇలా ఎక్కువ గ్యాప్స్. చందమామ తర్వాత ఇంకా నేనంటే ఎక్కువ చూజ్ అయిపోయాను. ఓకే, స్క్రిప్ట్స్ బాగుంటేనే చేద్దాం, మీకు నచ్చితేనే అనుకుంటున్నాను. క్యారెక్టర్ మీ దగ్గరకు వస్తాయని చెప్పుకుంటూ వచ్చారు. ఆ క్యారెక్టర్స్ వస్తున్నాయి కానీ అది స్క్రిప్ట్ కూడా యాడ్ అవ్వాలి కదా దానికి. ఒకటి నా క్యారెక్టర్ వరకు బాగుంటే సెట్, అండ్ ఇంకోటి క్యారెక్టర్ జస్టిఫికేషన్ కూడా ఉండాలి. సో మీరండి ఫుల్ ఎలా చెప్తారంటే సినిమా మొత్తం మీరండి ఎయిర్పోర్ట్ ల్యాండ్ అవుతారు, కార్లో వస్తారు, యాక్సిడెంట్ అయిపోతుంది, అక్కడ క్యారెక్టర్ ఓవర్ కానీ మీ క్యారెక్టర్ గురించి మాట్లాడతారని అక్కడ నేను చేసేది ఏం లేదు. అంటే జనరల్గా అమెరికా అల్లుడు లేకపోతే ఏమంటారు మామ క్యారెక్టర్, చాలా అమాయకుడు, ఇలాంటిది ఉంటాయి కదా. బట్ అవి ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో, తెలుగు ఫీల్డ్ లో ఒక వ్యక్తిని ఆ క్యారెక్టర్ అనుకుంటే అవే క్యారెక్టర్లు వస్తుంటాయి. అది ఉంది, చాలా మంది కూడా చెప్పొస్తారు, ఈయన పలానా మామ అంటే మావే, లేకపోతే అమెరికాలో అది ఓకే. బట్ అదైనా పర్వాలేదు, ఒక క్యారెక్టర్ ని చంపేశారంటే ఇంకా అన్ని సినిమాల క్యారెక్టర్ ఉంటారు అట్లా. అది సో స్క్రిప్ట్ రైటర్స్ లేకపోతే ఈ కాస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మైండ్ లో పెట్టేసుకుంటారు, డిఫరెంట్ గా ట్రై చేస్తే బ్రేక్ చేయొచ్చు. సో నాది బేసిక్ ఏంటంటే ఇప్పుడు అది ఆ మొనటనే లేదనుకుంటా, బికాజ్ చేంజెస్ అడుగుతున్నారు. ఇప్పుడు ఎలా కాస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఇన్ కేస్ చనిపోయే సీన్ ఉన్నా సేమ్ అతన్ని చేస్తే ఓకే ఇతను చచ్చిపోతాడని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చేంజింగ్ ద కాస్ట్. ఇప్పుడు కొంచెం మళ్ళీ జెన్యూన్లీ హూ ఇస్ సూటబుల్ ఫర్ ది రోల్ అని చూస్తున్నా. మీరు కొత్తగా ఈ మధ్యలో ఏమైనా ప్రాజెక్ట్? నేను ఒక తమిళ ఫిలిం చేశాను, అది మఫ్టీ అని, కన్నడ ఫిలిం రీమేక్. అందులో సింబు, గౌతమ్ కార్తిక్ హీరోస్. అందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ఒకటి చేశాను. కథలు వచ్చేటప్పుడు మీకు సెలెక్షన్ లో పాత్ర ఏమైనా అంటే స్టోరీ డిస్కస్ చేసుకుంటాం, ఇలా ఉంది అనుకుంటాం. తర్వాత ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే ఇలా నాకు అనిపిస్తుంది మీరేమంటారు అంటాను, లేకపోతే తనకి ఏదైనా ఉంటే తను ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ ఫైనల్ డెసిషన్ వచ్చేసి నీకేమనిపిస్తుందో అది చెయ్యి, నీకు చేయాలనిపిస్తే చెయ్యి. డెసిషన్ లో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు, జస్ట్ డిస్కషన్ ఉంటుంది. ఇంకా డామినేషన్ అవన్నా సార్
డామినేషన్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ ని బట్టి. కాకపోతే ఈయన స్మార్ట్నెస్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మధు ఇస్ వెరీ డామినేటింగ్ అన్నట్టు పోర్ట్రే చేస్తారు. బట్ ఫుల్ డామినేషన్ తనదే ఉంటుంది. ఇంట్లో ఏం చేసినా ఏం జరిగినా తన డామినేషనే ఉంటుంది. అంటే డామినేషన్ ఇన్ ద సెన్స్ ఒక డెసిషన్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఏం జరిగినా తను ఓకే అంటేనే జరుగుతుంది. బట్ జస్ట్ పోర్ట్రేయింగ్ మాత్రం మొత్తం మధువే అన్నట్టు. ఎప్పుడన్నా మాట్లాడుకోకుండా సందర్భాలు అంటే దూరం ఉంది కదా, ఇంట్లోనే ఉంటే నాకు జరగలేదు నేను చెప్పింది అట్లా అంత మొండిగా కాదు కానీ యూజువల్ గా ప్రతి కపుల్ కి కొంచెం అల్లకలు అవి ఉంటాయి కదా, అట్లాంటిది. స్టార్టింగ్ లో మీకు ఇప్పటి వరకు చేసినటువంటి క్యారెక్టర్లో ఇంకా ఇంతకంటే బాగా చేసే క్యారెక్టర్ ఏమైనా కావాలని ఆలోచన సంతృప్తి ఉన్నారా చేసిన క్యారెక్టర్ తోటి? మీరు మిమ్మల్ని మొత్తం ఇండస్ట్రీ వాడుకున్నట్లేనా? అలా లేదు. ప్లస్ ఇంకోటి ఎవరు అలా వాడుకోలేరు. ఈ క్యారెక్టర్ మొత్తం లాగారు బయట, అలా ఎవరు చేయలేరండి. అది ఎవరికి చేయలేదు. నేను మిమ్మల్ని చేయలేను, మీరు నన్ను చేయలేదు. అంటే నో యాక్టర్, యాక్టర్స్ అనే వాళ్ళు ఎంత అక్షయ పాత్ర లాగా మనం తీస్తూ ఉంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్. ఇప్పుడు నేను చేసిన ఇంతవరకు చేయని ఒక పర్ఫార్మెన్స్ సడన్ గా ఒక ఫిల్మ్ లో ఒక డైరెక్టర్ నా చేత చేయించవచ్చు. సో అది డిపెండ్స్ ఆన్ ది బాక్స్ థింక్ చేయొచ్చు. సో అది ఎప్పుడు క్యారెక్టర్స్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పలేము. ఓవర్ నైట్ ఎలా వచ్చి క్లిక్ అవుతాం కూడా తెలియదు. అది ఇట్ ఈస్ అ ప్రాసెస్ అంతే. మనం క్రియేట్ చేసాం మనం అనుకుంటాం కానీ నథింగ్. బట్ అంటే మీరు అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ అవే ఆన్సర్ చెప్పాలంటే నాకు తెలిసి తనకున్న ఆ టాలెంట్ కి తనని ఇండస్ట్రీ 100% అయితే యూటిలైజ్ చేసుకోలేదనే చెప్పాలి. మేబీ ఇంకా బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ ఫిల్మ్స్ వచ్చి చేసిన క్యారెక్టర్ అసలు ఏం లేదు. ఇంకోటి నేను రిజెక్ట్ చేసింది ఏది కూడా అది 100% డిసిషన్ కరెక్ట్గా ఉందని అనిపిస్తుంది. అంటే ఈ క్యారెక్టర్ మన అనవసరంగా వదులుకున్నామా అనే సిచ్యువేషన్ లేదు. నిజంగా క్యారెక్టర్ నచ్చిందంటే దానికి ఎనీథింగ్ రెడీ. అంటే జనరల్గా రెమ్యునరేషన్స్ ఎక్కువగా అడుగుతారు. యాక్చువల్గా ఎందుకంటే మనం డైరెక్ట్గా వద్దు అని చెప్పామంటే నా స్క్రిప్ట్ని బాగాలేదని చెప్పి బాధపడతారు. అందుకని డైరెక్ట్గా నేనైనా సజెషన్స్ ఇస్తే కూడా నాకే సజెషన్ ఇస్తానని అలా ఫీల్ అయ్యేవాళ్ళు. సో బెస్ట్ పార్ట్ ఏం చేశానంటే ఎస్కేప్ అవడానికి రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పేస్తాను. సబ్జెక్ట్ నచ్చకపోతే అమ్మ ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతున్నారు, సబ్జెక్ట్ బాగానే ఉంది అనుకుంటున్నారు కానీ రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పేసి అలా ఇండైరెక్ట్గా అది చాలా మందికి తెలియదు. అది తెలియకుండా నేను రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతున్నాను ఫీల్ అవుతాను కానీ చెప్పేస్తాను. అది నాకే తెలియకుండా ఒకరు చెప్పారు నీ దగ్గర రావడానికి భయపడుతున్నారు ఎందుకు నన్ను రెమ్యునరేషన్ ఎక్కువ చెప్తున్నావు కదా అంటే నవ్వుకున్నాను నేను. సో బాగుంది అంటే ఇంకంతే. ఇంకా దానికి ఏమన్నా అసలు టాక్స్ ఉండవు అసలు. ఇంకా చేసేటమే అది. కొన్ని మూవీస్ అంటే రెమ్యునరేషన్ లేకుండా కూడా చేసినాను నేను. అంటే ఒక ఫిల్మ్ చేసామంటే దానికి యాజ్ అన్ యాక్టర్ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు మనకి ఎంత పే చేస్తున్నారు అనేది పక్కన పెడితే, అంటే డిమాండ్ చేస్తున్నామా చేయట్లేదు అవన్నీ పక్కన పెడితే వీ షుడ్ బి పేడ్ ఫ్రీగా ఎందుకు చేయాలి. బట్ తను ఏంటంటే కొన్నిటికి ఆ టీమ్ నచ్చి హీ వాంట్స్ టు డూ. సో అలాంటివి కొన్ని చేస్తున్నారు కూడా. ఓకే, ఇప్పటివరకు ఈ డైరెక్టర్ చేతుల్లో పనిచేయలేదు, ఈ డైరెక్టర్ ఆఫర్స్ రాలేదు అలాంటి ఫీలింగ్ ఏమన్నా? అలా కూడా లేదు. అందుకంటే నాది బ్లేమ్ చేయడానికి కూడా లేదండి. వాళ్ళు క్రియేటివిటీ ఉంటుంది, వాళ్ళకు థింకింగ్ ఉంటుంది. బట్ కృష్ణవంశీ సార్ తోటి మళ్ళీ యాక్ట్ చేయాలని ఉంటుంది నాకు, సుకుమార్ సార్ తోటి మళ్ళీ యాక్ట్ చేయాలని ఉంటుంది. సో కళ్యాణ్ సార్ తోటి మళ్ళీ యాక్ట్ చేయాలని ఉంటుంది. సో ఆల్ డిపెండ్స్. మన ఆశలు వేరు కానీ రియాలిటీ వేరు. అయితే మీరే తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్ సార్ కాబట్టి మీకు బాగా ఇష్టం. అందులో మొదటి సినిమా అన్నవరం. అవును, ఆయనతో ఫస్ట్ చేసి అన్నవరం. అందులో కూడా మాకు బాగా క్యారెక్టర్ చాలాసార్లు చూసాం అంతా రియల్గా. నాకు సిస్టర్ సెంటిమెంట్. మీ ఫ్యాన్ కదా, మీ రంగుల ప్రపంచం అయినా కూడా పవన్ కళ్యాణ్ అయినా బాగా ఇష్టం. ఆ రోజు మీరు కాల్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైమా? తర్వాత కడరాంలో ఆయన ఫోన్ చేసి మిమ్మల్ని అని చెప్పారు. అంటే ఒకసారి చేశారంటే సెకండ్ సారి ఇట్స్ హ్యాపెన్. ఫస్ట్ టైం అయితే డాగ్ హౌస్లో షూటింగ్ జరుగుతుందండి. అప్పుడంటే భీమనేని శ్రీనివాస్ గారు రమ్మని చెప్పారు. సో వచ్చాను, కలిసాను ఆయన్ని. కలిసిన తర్వాత కళ్యాణ్ సార్ ఇక్కడ కలవని చెప్పి లోపల పంపించారు. అది ఒక పెద్ద టర్న్ లాగా ఉంటుంది అనమాట. సో లోపల
ట్రైన్ ఏదో సెట్ చేస్తున్నారు. జస్ట్ వెళ్తూ జస్ట్ అడిగాను కళ్యాణ్ సార్ ఎక్కడ అని. వెనక ఒక మనిషి ఇలా ఖర్చు వేసుకొని అలా చూసుకుంటూ ఇలా తిరుగుతున్నారు అనమాట. కళ్యాణ్ సార్ ఎక్కడని చెప్పేసి ఇలా తిరుగుతున్నాను, వెంటనే హషు బాలాజీ షాక్. అదే ఫస్ట్ టైం మీట్ చేయడం. సో అలాగే జరిగింది ఫస్ట్ ఇంట్రడక్షన్. దాని తర్వాత కాటమరైట్ టైంలో అప్పుడే మా మూవీ ప్రమోషన్స్ జరుగుతుంది, అంటే కాలేజెస్కి వెళ్ళి ప్రమోట్ చేస్తున్నాను స్నేహమేరా జీవితం. సో కరెక్ట్గా గుంటూరు స్ట్రెచ్ అంతా ఫినిష్ చేసుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఆ రోజే కాల్ వచ్చింది, ఇలా కాటమరైట్కి అనుకున్నారంటే బ్రదర్ క్యారెక్టర్ ఇలా కళ్యాణ్ సార్ మిమ్మల్ని అడగమని చెప్పారు, డేట్స్ ఎలా ఉంది అంటే 100% దాని డేట్స్ అన్నీ ఫ్రీ అయి పెట్టుకుంటామన్నాను. సో అక్కడి నుంచి అలా ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి కలవడం. కాటమరైడ్లో అయితే ది బెస్ట్ జర్నీ, చాలా బాగా ఉండేవాళ్ళం. అంటే ఆల్మోస్ట్ లైక్ జోక్, కొంచెం చాలా సీరియస్ అయిన టాపిక్స్ మాట్లాడుకుంటారు. తెలుగువారు మీలాంటి టాలెంట్ ఉన్న తెలుగువారు ఉన్నా కూడా ఎక్కువగా ఈ టాలీవుడ్ ఫిల్మ్కి బయట వాళ్ళు తీసుకురావాలి, అలాంటి సమయంలో మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్గా మనకేంటంటే కొంచెం మన కల్చర్ వైజ్ ఇప్పుడు జనరేషన్లో కొంచెం బెటర్గా గ్రూమింగ్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు బాగా ప్రజెంట్ చేసుకుంటున్నారు. బట్ మనం కొంచెం ల్యాక్ అయ్యేది వచ్చేసి మనం ఈ సోషల్ లైఫ్ ఒకటి ఎక్కువ ప్రిఫర్ చేయము. అంటే కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది సమ్వేర్. మనం ఇమీడియట్గా ఫ్రెండ్లీగా ఒక అప్రోచ్ వెళ్ళం, ఎస్పెషలీ తెలుగు అమ్మాయిలు. ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ముంబై వాళ్ళు ఏంటంటే ఆర్ ఎనీ అదర్ ప్లేసెస్ నుంచి మనం ఎందుకు తీసుకొస్తున్నామంటే దేర్ వెల్ గ్రూమ్డ్ ఫర్ ద రోల్. అంటే ప్రొఫెషన్కి ఏం కావాలో అదన్నీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటున్నారు. సో ఇప్పుడు మన తెలుగు అమ్మాయిలు కూడా కొంచెం వస్తున్నారు. అండ్ అలా అంటే ఇప్పుడు నేను తెలుగు అమ్మాయి తమిళ్లో చాలా ఫిల్మ్స్ చేశాను, అక్కడ వాళ్ళు కూడా అనొచ్చు లైక్ మీరు తమిళ్ వాళ్ళు కాకుండా తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారని. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాళ్ళకి క్యారెక్టర్కి మనం సూట్ అవుతున్నామా లేదా, వాళ్ళ మనల్ని ఆ క్యారెక్టర్లో చూడగలుగుతున్నారా లేదా, అదొకటి. ఇంకొకటి నాకు మెయిన్ ల్యాకింగ్ ఎక్కడ అనిపిస్తుంది అంటే గ్రూమింగ్ సైడ్, తర్వాత టు బీ రెడీ టు డూ ఆ ఫిలింకి ఏం కావాలో అది 100% చెయ్యడానికి ఎంతైనా కొంచెం హెజిటేషన్ ఉంటుంది మనకి. ఫస్ట్ ఫిలిం, సెకండ్ ఫిలిం, థర్డ్ ఫిలిం అలా నేర్చుకొని కొంచెం మనల్ని మనం బెటర్గా ప్రజెంట్ చేసుకోవడం నేర్చుకుంటాం. బట్ ఫస్ట్ ఫిలింలోనే ఐ డూ ఎనీథింగ్ ఫర్ ద ఫిలిం అనే అప్రోచ్ అయితే తెలుగు అమ్మాయిలకి చాలా తక్కువ. సో వర్క్ చేసేటప్పుడు ఒక వాట్ టు సే మనం ఓపెన్ అప్ అవ్వకుండా ఉంటే మనకి ఆ డైరెక్టర్కి, టీమ్కి, అందరికీ నేర్పించాల్సింది ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు డైరెక్టర్స్కి పేషెన్స్ ఉండేది అనుకుంటా, అందుకని ఎక్కువ తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి రాగా, అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ చేయాలంటేనే ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. సో అలా ఒకళ్ళని కొత్తగా తీసుకొచ్చి వాళ్ళని ట్రైన్ చేసి చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొంచెం అది జరుగుతుంది. ఇప్పుడు హీరోయిన్స్ మాత్రం కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్స్ అందరూ కూడా ఇదైపోతున్నారు. బట్ బెస్ట్ పార్ట్ అంటే దీంట్లో ఇంకా మంచి మనం మాట్లాడాలంటే పాన్ ఇండియా అవుతుంది కదా. సో మనకి స్ప్రెడ్ అవుతుంది కదా. సో అది ఎక్కువ అన్ని మూవీస్ పాన్ ఇండియా అయిందంటే, అంటే పెద్ద బడ్జెట్స్ కాకుండా ఈవెన్ చిన్న మూవీస్ కూడా వచ్చేసి పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిందంటే ఇండియా మొత్తం అందరూ ఆర్టిస్ట్ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ అదైతే సమ్వేర్ డౌన్ ద లైన్ అది 100% తెలుగు అమ్మాయి అయితే హీరోయిన్ కాదు, ఏమన్నా సిస్టర్ రోలో క్యారెక్టరో అట్లా ఇవ్వచ్చు అన్న ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంది. ఐ డోంట్ నో, నేను అనలైజ్ చేసి ఎందుకు అంటే ఇప్పుడు తమిళ్లో నేను హీరోయిన్గా చేశాను, కన్నడలో చేశాను, మలయాళంలో చేశాను. తెలుగు వచ్చేసరికి మళ్ళీ దిల్ కాల్ మీ, నాకు ఒక పుట్టింటికి రా చెల్లి ఫిల్మ్ లాగా ఏదైనా ఇవ్వడానికి చూస్తారు తప్పితే నన్ను హీరోయిన్ గా ప్రెజెంట్ చేయడం అంటే ఇప్పుడు కాదు. వెన్ ఐ వాస్ డూయింగ్ యాజ్ ఎ లీడ్ రోల్స్ చేస్తున్నప్పుడు ఎందుకు తెలుగులో రావట్లేదు అన్నప్పుడు మేబీ
నాకు వచ్చిన కంక్లూజన్ వచ్చేసి మనకి అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫిల్మ్, మనం వీళ్ళంటే ప్రాసెస్లో దే లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తున్నారు, మనం ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతున్నాం. మేబీ ఆ డిఫరెన్స్ ఉందేమో అని ఒకటి అనుకున్నాను. బట్ ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అంతా ప్రిపేర్ అయ్యి రెడీ ఫిలింకి 100% ఇవ్వడానికి, ఆ క్యారెక్టర్కి ఎలా కావాలో అలా యాక్ట్ చేయడానికి ఉన్న అమ్మాయిలకి కూడా ఆపర్చునిటీ రావట్లేదు. మేబీ అది వచ్చేసి సమ్వేర్ మన థాట్ ప్రాసెస్లోనే తెలుగు అమ్మాయి అంటే హీరోయిన్ కంటే క్యారెక్టర్స్లో ఎక్కువ ఫిక్స్ చేస్తాం. ఇదండి మరి రియల్గా నేను అనుకోలేదు వీళ్ళు ఇంత హ్యాపీ మూమెంట్గా మనకి ఎంజాయ్ ఇస్తారని ఇచ్చారు. మరి దీపావళి కాంతులతోటి మీరు ఇంటర్వ్యూ చూస్తారని కోరుకుంటూ నమస్తే.